ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యూనికార్న్ దేశాల్లో భారత్ పైకి జాబితాలో బ్రిటన్ను దాటి 3వ స్థానంలోకి చేరిన భారత్. ఏడు కోట్ల ఏళ్లకు పూర్వపు డైనోసార్ గుడ్డు లభ్యం. చైనాలో కనుగొన్న పురాతత్వవేత్తలు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మడగాస్కర్ దేశ మంత్రి. 12 గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డ సెర్జ్ గేలే. బుధవారం ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. డిసెంబర్ 23 వరకు కొనసాగాల్సి ఉండగా ఒకరోజు ముందే ముగిసిన సమావేశాలు. కరోనా కల్లోలం ముగిసిన తర్వాత భారత్ ప్రపంచ నాయకురాలిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని. 2047కు నూతన లక్ష్యాలతో ముందుకు కదలాలని పిలుపునిచ్చిన నరేంద్ర మోదీ. లాభాల బాటలో స్టాక్ మార్కెట్. ఉదయం 57,251 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ అత్యధిక సంఖ్యలో యూనికార్న్ సంస్థలున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి ఎగబాకింది. ఈ విషయంలో బ్రిటన్ను అధిగమించింది. ఈ ఏడాదే కొత్తగా మరో 33 అంకుర సంస్థలు యూనికార్న్లుగా ఎదగడంతో ఇది సాధ్యపడింది. $1 బిలియన్ సుమారు 7,500 కోట్లు వాల్యుయేషన్ దక్కించుకున్న సంస్థలను యూనికార్న్లుగా వ్యవహరిస్తారు. గత ఏడాది ఆఖరు నాటికి ఈ విషయంలో భారత్ 4వ స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 54కు చేరింది. బ్రిటన్లో కొత్తగా 15 సంస్థలు యూనికార్న్లుగా మారడంతో అక్కడ మొత్తం సంఖ్య 39కి చేరింది. హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అమెరికా, చైనా టాప్లో కొనసాగుతున్నాయి. భారత్ 3వ స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఇండియా నెక్స్ట్ టార్గెట్ చైనాను అధిగమించడమే అవుతుంది. ఈ ఏడాది కొత్తగా 254 యూనికార్న్లు పట్టుకురాగా మొత్తం 487 కంపెనీలతో అమెరికా నెంబర్ 1గా నిలిచింది. ఇక చైనాలో మరో 74 సంస్థల రాకతో యూనికార్న్ హోదా దక్కించుకున్న స్టార్టప్ల సంఖ్య 301కి చేరింది. తద్వారా చైనా 2వ స్థానంలో నిలిచింది. మొత్తం యూనికార్న్ ప్రపంచంలో ఈ రెండు దేశాల వాటా ఏకంగా 74%గా ఉంది. కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలుపడకుండా ఉండేందుకు తక్షణమే ప్రజలంతా కోవిడ్ టీకాలు తీసుకోవాలని ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో కరోనా సంక్షోభం అత్యంత తీవ్రదశకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, టీకా తీసుకున్న వారిలో కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తోందని ఇప్పటికే WHO ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో హాలిడే సీజన్లోకి అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోందని గేట్స్ చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్తులో ఒక రోజు ఈ మహమ్మారికి అంతం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావించే సమయంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంజూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరు పెట్టారు. ఈ గుడ్డు పళ్ళు లేని రాకాసి బల్లి ఒయిరాఫ్ టోరోసారస్కు చెందినదై ఉండవచ్చునని పరిశోధన నిర్వహించిన బర్మింగ్హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండవచ్చునని, అందుకే దాని తల, శరీరం కిందకు ముడుచుకొని ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టంకింగ్ అంటారు.
పక్షి పిండానికి రెక్కలుంటాయి. ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టంకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ఆస్కార్ 2022 బరిలో మన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ఖబర్ లెహరియా న్యూస్ పేపర్ గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తరప్రదేశ్, బుందేల్ఖండ్, మధ్యప్రదేశ్లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉందని భావిస్తున్నారు. శ్రీలంకలో తై పొంగల్ నాడు నిర్వహించే గాలిపటాలు ఎగురవేసే పోటీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పైగా శ్రీలంక వాసులు పొంగల్ పండుగను బాగా జరుపుకోవడమే కాక అత్యంత సృజనాత్మకమైన గాలిపటాలు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎగురవేస్తారు. ఈ మేరకు ఎప్పుడు జరిగే విధంగానే శ్రీలంకలో జాఫ్నాలోని పాయింట్ పెన్రోల్ అకైట్ ఫ్లయింగ్ గేమ్ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా చాలా మంది రకరకాల గాలిపటాలను ఎగురవేసి గెలిచేందుకు పాల్గొంటారు. ఇదే విధంగా ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద గాలిపటాన్ని ఎగురవేసే నిమిత్తం ఆ పోటీలో పాల్గొన్నాడు. అయితే ఆ పోటీదారుని బృందం అంతా ఆ గాలిపటాన్ని జనపనారతో కూడిన తాళ్లతో ఒక పెద్ద గాలిపటాన్ని ఎగురవేశారు. ఈ మేరకు ఆ బృందంలోని 6 నెమ్మదిగా ఆ తాడుని వదిలేస్తే ఈ పోటీదారుడు మాత్రం అనూహ్యంగా తాడుని వదిలిపెట్టడంతో దీంతో అతను గాలిపటంతో పాటు గాలిలో కొన్ని సెకండ్లు ఉన్నారు. దీంతో అతని బృందంలోని సభ్యులంతా ఒక్కసారిగా ఆందోళనకి గురై తాడు వదిలేయ్ అంటూ అరిచారు. కానీ అతను మాత్రం తాడు వదలడానికి భయపడి అలాగే గాల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ వ్యక్తి తాడుని వదిలేసి గాయాల పాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. மேல முடியும் வாடா, மேல முடியும் வாடா. மேல பயப்படா, வேறு கிட்ட வந்து மேல கிட்ட வந்து பயப்படாத, மேல பயப்படாத இல்ல. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మడగాస్కర్ దేశ మంత్రి సెర్జ్ గేలే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన సాహసంతో సుమారు 12 గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు. తాను మరణించలేదని, బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునక ప్రమాదంలో 39 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న మంత్రితో పాటు మరో 2 పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా 2 అధికారులు మరణించారని ఆయన నివాళులు అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న 3 ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. డిసెంబర్ 23 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా ఒకరోజు ముందే ముగిశాయి. సమావేశాల చివరి రోజు కూడా సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రస్తుత సమావేశాల్లో రైతు చట్టాల ఉపసంహరణ బిల్లు, ఎన్నికల సంస్కరణల బిల్లు, ఈడీ, సిబిఐ డైరెక్టర్ల కాలపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ముగింపు సందేశాన్ని చదివారు. సభను నిరవధికగా వాయిదా వేసిన అనంతరం పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్తో సమావేశమయ్యారు. అంశాలపై విభేదాలను చర్చల్లో చూపాలి, కానీ ఆందోళనల్లో కాదని స్పీకర్ హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో లోక్సభ 18 సార్లు సమావేశమైంది. సమావేశాలు 88 గంటల 12 నిమిషాలు కొనసాగాయి. కోవిడ్ శీతోష్ణ స్థితి మార్పుపై అత్యధిక సమయం చర్చించారు. డిసెంబర్ 2న జరిగిన కరోనాపై చర్చలో 99 మంది సభ్యులు పాల్గొన్నారు. నిరసనల కారణంగా సభా సమయంలో 18 గంటల 48 నిమిషాలు నష్టపోయామని స్పీకర్ చెప్పారు. మొత్తం మీద ఈ దఫా లోక్సభ సమావేశాల్లో ఉత్పాదకత 82% అన్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం 12 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. 6 బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ వేరు.
దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు అనేక వెసులుబాటులు ఉంటాయి. అందుకే చాలామంది యువత పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాఫీయింగ్లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే హైటెక్ కాంపీయింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన ఒక మాస్ కాంపీయింగ్ ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. దీన్ని ఐపీఎస్ అధికారి రూషిన్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. గత వారం యూపీలో సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ రాత పరీక్షలు జరిగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడికి పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి కాఫీయింగ్ అనవాళ్లు దొరకలేదు. చివరకు వారు అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి. यही निकाल सकता है खुद ही दोनों में निकालो खुद ही में। दोस्तों यूपीएसआई एग्जाम में चीटिंग करते हुए एक नया लड़का पकड़ा गया है और ये लड़का जो है देखिए इसका सेटअप किस प्रकार से किया गया है। ये फुल वीडियो है, आप पूरा वीडियो जरूर देखिए। पिछली वीडियो और इस वीडियो में कॉमन बात यही है कि दोनों का जो ये चीटिंग करने का जो तरीका है, जो प्रोसेस है, सेम है। उसी तरीके से ये भी देखिए इसका हेयर से निकाला जा रहा है जो ये विग लगाकर आया है। ऐसा लग रहा है इसने पहले ही सोच रखा था कि इसके सर के नीचे चेकिंग नहीं होगी, पर चेकिंग के दौरान ये पकड़ा गया मेटल डिटेक्टर की सहायता से और इसकी चोरी पकड़ी गई। इसने जो ईयरफोन लगाए हैं वो अपने कानों में डाल के रखे हैं, वायरलेस एकदम छोटा सा इसने कानों में दबा लिया है कि कोई समझ ही ना सके, कोई सोच भी नहीं सकता कि कानों में ईयरफोन डाल के आएगा इस तरीके से। ये खुद नहीं निकाल पा रहा है, आप देखिए इसको। यही निकाल सकता है खुद ही दोनों में निकालो खुद ही में। उल्टा लटकाइए कनवा, ऐसे मत करो, रुक जाओ। కరోనా కల్లోలం ముగిసిన తర్వాత భారత్ ప్రపంచ నాయకురాలిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కు నూతన లక్ష్యాలతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ 2వ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిందని, మూస భావనలకు ధ్వంసం చేసిందని, దీనివల్ల భవిష్యత్తులో ప్రపంచానికి కొత్త న్యాయకత్వం ఆవిర్భవించే అవకాశాలు పెరిగాయని చెప్పారు. 21వ శతాబ్దం ఆసియాదని అందరూ అంటారని, అయితే ఇందులో భారత్ స్థానంపై అందరం దృష్టి సారించాలని సూచించారు. దేశ స్వాతంత్ర శత సంవత్సరోత్సవాల నాటికి తగిన లక్ష్యాలను రూపొందించుకోవాలన్నారు. భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్ ఎప్పుడూ గతంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్రం మన పూర్వీకుల త్యాగఫలమని గుర్తించాలన్నారు. ఈ జాతీయ కమిటీలో లోక్సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులున్నారు. ప్రస్తుత సమావేశంలో మాజీ ప్రధాని దేవగౌడ్, గవర్నర్లు ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆచార్య దేవవ్రత్, సీఎంలు వైఎస్ జగన్, యోగి ఆదిత్యనాథ్, అశోక్ గెహ్లాట్, బీజేపీ అధిపతి నడ్డా, ఎన్సీపీ అధిపతి శరద్ పవార్, ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటుడు రజనీకాంత్ తమ అభిప్రాయాలు వెల్లడించారు. మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుపై సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించిన శతవసంతాల ఘంటసాల పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులు రాసిన అభిప్రాయాలతో పాటు ఘంటసాల చిత్రమాలికలతో కూడిన పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని బీరపేరు దెబ్బతిన్న వంతెనను ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈరోజు మంచి గ్రోయింగ్ ఓ ఇప్పుడు చెరువులో సరే మళ్ళీ మళ్ళీ ట్యూబ్ లేదు ఇది అదే కదా లాస్ట్ టైం కూడా అడిగాము చెన్నై గారు సరే ఫోటో తీసుకున్నాను. ఓకే జరిగిన ఘటనలో దురదృష్టం ఏదైనా సరే కానీ ఇప్పటికీ జిల్లా అధికారులు కానీ ఈ మండల నాయకులు కానీ ఇమీడియట్గా స్పందించి ఆ కుటుంబాలకు కానీ తర్వాత చనిపోయిన వాళ్ళకి కానీ ఆ 5 రోజులు ఇక్కడే ఉండి రాత్రి పగలనక అందరూ ఉండి అందరూ కలిసికట్టుగా ఆ బాడీలు కానీ తీసుకోవటం కానీ దాని వాళ్ళ కోసం వెతకటం కానీ అదే మార్పు ప్రాంతం నుంచి కృష్ణా వేరే దగ్గర నుంచి వచ్చిన మత్స్యకారులు కూడా దీంట్లో ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా పాల్గొని నిజంగానే ఇదంతా కూడా చూసుకుంటే మనం అంటే కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలామంది చనిపోయారు. కానీ ఏదేమైనా సరే వాళ్ళు కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే నా తరఫున కూడా ఆ కుటుంబాలకి రేపు రాబోయే రోజుల్లో ఏదైనా సరే మనం ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంది ఏంటంటే అధికారుల యంత్రం ఏ విధంగా పనిచేసింది అనేది ఆ రోజు నిజంగానే కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి ఇటు ఎస్ఐలు ఎస్పీలు 4 ఎస్సీఐలు 2 డిఎస్పీలు అంటే నిజంగానే ఒక మొత్తం అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఇన్సిడెంట్ని నిజంగానే దానికి జరగకూడదు ఇలాంటిది జరగకూడదు మళ్ళా అని చెప్పి ఆ విధంగా వాళ్ళు నిజంగానే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లాస్ ఆఫ్ లైఫ్ అనేది జరిగింది. సరే ఏదేమైనా సరే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆదుకుంటారు. అలాగే నా తరఫున నుంచి కూడా వాళ్ళ తరఫున ఆ కుటుంబాలకు అన్నిటి కూడా ఫ్యూచర్లో ఏదైనా సరే మేము ఆదుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. గత 75 ఏళ్లలో దేశంలో సాధించిన అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని రానున్న 25 ఏళ్లలో సుస్థిర ప్రగతి సాధించడానికి అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. సమగ్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారానికి మనమందరం కృషి చేద్దామని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏర్పాటైన జాతీయ కమిటీ 2వ సమావేశంలో బుధవారం ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. 4 దశాబ్దాలుగా ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలయ్యాయని చెప్పారు. ఉచిత విద్యా ఆహార భద్రతలను చట్టబద్ధం చేశారని, ప్రధాని నాయకత్వంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున విద్యుదీకరణ జరిగిందన్నారు. పారిశుద్ధ్యం పరిశుభ్రతలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. Selfless spirit of the freedom fighters with humility and pride. On this occasion, we honor and salute them. I had the privilege of felicitating the freedom fighters from our state of Andhra Pradesh. At the commencement of Azadi Ka Amrit Mahotsav, while commemorating our freedom fighters, I was immensely pleased to visit and pay my respects to Srimati Sita Mahalakshmi, the daughter of late Sri Pingali Venkaya, at her native place. Sri Pingali Venkaya, one of the freedom fighters, was also the designer of the national tricolor flag. The place where Sri Pingali Venkaya Garu presented the tricolor flag to Mahatma Gandhi in 1921 is in Vijayawada, and it now houses archaeological museum named Bapu Museum. Our government has recently renovated and rededicated the museum to the public. Further, in the memory of great freedom fighters of Andhra Pradesh such as Sri Alluri Sitaramaraju, Sri Uyalawada Narsimha Reddy, Sri Andhra Kesari Prakasham Pantulu Garu, Sri Potti Sri Ramulu, Sri Duggirala Gopala Krishnaya Garu, Sri Ayadevara Kaleshwara Garu, Sri Vavilala Gopala Krishnaya Garu, and other renowned personalities. In their memory, we have been conducting Azadi Ka Amrit Mahotsav celebrations every week through virtual and
direct events, and thus far we have conducted 908 such programs in our state. This gives us the opportunity to not only celebrate the selfless lives of the freedom fighters, but to also enable the younger generation to draw inspiration from their lives. Consequently, our endeavor of involving people from all walks of lives and inspiring patriotism in them is being fulfilled. This occasion offers us an opportunity to look back at our nation's journey. As a nation, we have progressed remarkably during these 75 years, and in particular, during these 7.5 years. The GDP at constant prices increased from 2.94 lakh crores in 1950-51 to rupees 145.69 lakh crores in 2019-20. India is now the 6th largest economy in the world. At this crucial juncture, when the road ahead offers many opportunities and poses many challenges, I wish to lay special emphasis on two vital elements to unleash the full potential of our nation: sustainable development and reduction of economic inequality. It is imperative that while the needs of the present are met through economic progress, the ability of the future generations to meet their needs should not be compromised. The energy sector plays a very key role in socio-economic development. Over the last 15 years, the country's installed power generation capacity has increased from 1,27,423 megawatt to 3,84,116 megawatt. More particularly, the thermal power generation capacity has increased from 83,982 megawatt to 2,34,058 megawatt during these 15 years, resulting in increased emissions of greenhouse gases threatening the future generations. We have enormous responsibility to formulate policies that would eventually lead to phasing out of coal-based power generation and enhanced reliance on renewable sources for energy needs. However, given the intermittency associated with renewable power sources, storage solutions have to emerge. This is essential to ensure the right balance is struck between meeting the power demand and achieving carbon neutrality. I take this opportunity to convey my appreciation for the initiative of the Honorable Prime Minister on this count. One sun, one world, one grid, popularly spoken as OS, OW, OG. Aiming at harnessing clean energy and contributing to sustainable economic progress. By facilitating exchange of power from two time zones. Maybe it's a dream today, but one day, considering the fact that the optical fiber grid is a reality, already connecting continents, transferring data, this power grid across continents is not a distant dream, especially when we have leaders like Shri Narendra Modi ji at the helm of affairs. With respect to the problem of economic inequality, I wish to put forth the following. Over the last few decades, several positive changes have taken place. We now have a legal framework conferring right to free education and food security. Increased number of our villages are being electrified and fiber connected to these villages with enhanced consciousness for cleanliness and personal hygiene owing to the కోలీవుడ్ స్టార్ ధనుష్ తొలి తెలుగు సినిమా టైటిల్ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సార్ అని నామకరణం చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
తమిళంలో వాతి అనే టైటిల్తో తెరకెక్కుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. టైటిల్ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా ధనుష్ ప్రస్తుతం తమిళంలో 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీమిండియా వన్డే కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది తప్పుపడుతుంటే కొంతమంది సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ జోక్యం చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ మండిపడ్డారు. గంగూలీకి సెలక్షన్ కమిటీ తరపున మాట్లాడే హక్కు లేదు. అతడు బీసీసీఐ అధ్యక్షుడు. అతడికి సెలక్షన్ కమిటీలో జోక్యం చేసుకునే అవసరం లేదు. జట్టు సెలక్షన్ లేదా క్యాప్టెన్సీ గురించి ఏదైనా సమస్య ఉంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ మాట్లాడాలి. ఈ విషయం ముందే గంగూలీకి తెలుసు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ విరాట్ వన్డేలు, టెస్ట్లో కెప్టెన్గా కొనసాగించాలని భావించాడు. సెలక్షన్ కమిటీ ద్వారా కెప్టెన్ని ఎంపిక చేస్తారు లేదా తొలగిస్తారు. అది గంగూలీ అధికార పరిధి కాదు. 1932 నుంచి తొలి భారత జట్టు ఎంపికైనప్పటి నుంచి ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మారాలి. కోహ్లీ భారత్ క్రికెట్ కోసం చాలా కష్టపడ్డాడు. అతడి పట్ల మీరు వ్యవహరించిన తీరు సరైనది కాదు. అది ఖచ్చితంగా కోహ్లీని బాధించి ఉంటుంది అని వెంగ్సర్కార్ పేర్కొన్నారు. దేశీ స్టాక్ మార్కెట్లో క్రమంగా బేర్పట్టు వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం కూడా లాభాలతోనే మొదలైంది. సోమవారం రోజు మార్కెట్ క్రాష్ కావడంతో చిన్న పెద్ద అన్ని కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. దీంతో అందుబాటులో ఉన్న ధరల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండడంతో క్రమంగా మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు ఉదయం 57,251 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ పైకి ఎగబాకుతోంది. ఉదయం 9 గంటల 20 నిమిషాల సమయానికి 320 పాయింట్లు లాభపడి 57,251 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 17,041 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో ఇటు నిఫ్టీ 17,000 పాయింట్లను క్రాస్ చేయగా సెన్సెక్స్ 57,000 పాయింట్లను దాటగలిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యూనికాన్ దేశాల్లో భారత్ పైకి జాబితాలో బ్రిటన్ను దాటి 3వ స్థానంలోకి చేరిన భారత్. ఏడు కోట్ల ఏళ్లకు పూర్వపు డైనోసార్ గుడ్డు లభ్యం. చైనాలో కనుగొన్న పురాతత్వవేత్తలు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మడగాస్కర్ దేశ మంత్రి. 12 గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డ సెర్జ్ గేలే. బుధవారం ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.
డిసెంబర్ 23 వరకు కొనసాగాల్సి ఉండగా ఒకరోజు ముందే ముగిసిన సమావేశాలు. కరోనా కల్లోలం ముగిసిన తర్వాత భారత్ ప్రపంచ నాయకురాలిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని 2047కు నూతన లక్ష్యాలతో ముందుకు కదలాలని పిలుపునిచ్చిన నరేంద్ర మోదీ. లాభాల బాటలో స్టాక్ మార్కెట్. ఉదయం 57,251 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.